మరి ఒకే రాత్రి 20 మంది కాలిపోయారంట ఆ బస్సులో. 20 మంది కాలిపోతుంటే అసలు ఎస్కేప్ అవ్వలేకపోయారంటావా? అసలు అది ఎవరు తప్పంటావు? అసలు మ్యాటర్ ఏంటో చెప్తా విను. ఒక ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఈ వీడియో క్లిప్లో ఉన్నారో ఆ డ్రైవర్ నేమ్ శివశంకర్, ఆ వెనక్కి కూర్చున్న పర్సన్ నాని. అయితే ఇది ఆ ఇన్సిడెంట్కి ముందు దాని దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్లో క్లిప్ అనమాట. ఆ డ్రైవ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నాడో నాకు ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు ఏమనిపించిందంటే అతను డ్రింక్ చేసి ఉన్నాడని. అయితే వాళ్ళ రూట్లో వెళ్తుంటే హైవే పైన బైక్ స్కిడ్ అయ్యి పక్కన ఉన్న డివైడర్ క్రాష్ అయింది. అయితే అప్పుడు ఆ డ్రైవ్ చేస్తున్న శివశంకర్ ఎవరైతే ఉన్నాడో స్పాట్లోనే చనిపోయాడు. తన ఫ్రెండ్ నాని దూరంగా ఉన్న చెట్లలో పడి వాళ్ళ ఫ్రెండ్ కోసం అని మళ్ళీ లెగిసి వచ్చాడంట. లెగిసిస్తే ఆ టైంకి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉండడంతో పక్కనే బుడ్డుకు అడ్డంగా పడిన బైక్ తీద్దాం అనుకున్నాడు. కానీ ఆ బైక్ రాకపోవడంతో అంతే వదిలేశాడు. అయితే అదే రూట్లో వస్తున్న మన బస్సు వెళ్ళి దాన్ని క్రాష్ చేసింది. బస్ డ్రైవర్ ఆ బైక్ని క్రాష్ చేశాక బస్సును ఆపలేదు. అలాగే 300 మీటర్స్ పాటు ఆ బస్సును అలానే తీసుకెళ్లాడంట. సో ఆ రోడ్డుకి ఆ బస్సుకి మధ్యలో ఆ బైక్ ఉండటం వల్ల దానివల్ల వచ్చిన స్పార్క్కి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఫైర్ అనేది స్ప్రెడ్ అయింది. అది చూసిన ఆ డ్రైవర్ ప్యాసింజర్స్ని అలర్ట్ చేయకుండా డ్రైవర్ అన్న అలాగే క్లీనర్ ఇద్దరు దూకి పారిపోయారంట. అయితే అది ఏసీ బస్ అవడం వల్ల ప్యాసింజర్స్కి తెలిసే ఛాన్సే లేదు. వాళ్ళు అలర్ట్ అయ్యి దూకి వెనక విండోస్ నుంచి కొంతమందే పారిపోగలిగారు. కానీ మిగిలిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడే కాలిపోయి చనిపోయారు. దాంట్లో ఏదో నేను ఊహించుకొని చెప్పట్లేదు, ఇది కొన్ని న్యూస్ ఛానల్స్లో అండ్ అలాగే కర్నూలు కలెక్టర్ గారు చెప్పిన మాటలను బేస్ చేసుకుని అయితే మీకు చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ తప్పెవరిది? ఆ బైక్ నడిపిన ఆ పర్సన్దా? పోనీ ఫైర్ వస్తుందని తెలిసిన ప్యాసింజర్స్ని అలర్ట్ చేయకుండా దూకి పారిపోయిన ఆ డ్రైవర్దా? మీరే కామెంట్ చేయండి.